జగన్మోహన్ రెడ్డి మీద ఒక పెద్ద ఆరోపణ ఉంది. ఆయన కరప్షన్ కేసులకు సంబంధించి తాను బురదలోకి దిగడమే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఆ బురదలోకి లాగేస్తారు. అందువల్ల తీవ్రమైనటువంటి ఒత్తిడిని యంత్రాంగం కానీ, ఆయనకు సన్నిహితులు కానీ, పెట్టుబడిదారులు కానీ ఎదుర్కొంటారనేటటువంటిది ఆ ఆరోపణ. దీనికి సంబంధించి మనం చూసాము. శ్రీలక్ష్మి కానీ, బీపీ ఆచార్య కావచ్చు, ఎల్వి ప్రసాద్ కావచ్చు, ఇక ఇండస్ట్రియలిస్టులకి సంబంధించి అయితే ఇండియా సిమెంట్స్ అధినేతలు కావచ్చు, ప్రత్యేకించి మ్యాట్రిక్స్ ప్రసాద్ అంటే నిమ్మగడ్డ ప్రసాద్, ఇలాంటి వాళ్ళంతా కూడా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టుకుని తర్వాత కేసులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు అధికారుల సంఖ్య అయితే చెప్పక్కర్లేదు. ఇప్పుడు తనని కూడా అలా లాగుదామని ప్రయత్నం చేశాడు అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒక సంచలనాత్మకమైనటువంటి విషయాన్ని బయటపెట్టాడు. అయితే అది నిజమా కాదా ఇప్పుడు చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, ఎందుకంటే మావిగన్ విషయంలో జగన్ వ్యాఖ్యానం చేసిన తర్వాత ఆంధ్రజ్యోతి చాలా సీరియస్ కామెంట్స్ చేయడము, ఆంధ్రజ్యోతి వర్సెస్ జగన్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్లుగా ఆందోళన నెలకొనడము, తర్వాత ధర్నాలు ఉద్యమాలు చేయడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ కొత్త విషయాన్ని వెలికి తీసుకురావడం అంటే తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి అవినీతి కోపంలోకి లాగుతాడో తనకి కూడా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు అనేది ఇప్పుడు రాధాకృష్ణ వెల్లడించినటువంటి ఒక విషయం. దాంట్లో వాస్తవాలు ఏంటి అనేది మనం చూద్దాం. అసలు యాక్చువల్గా ఇన్ లెటర్ ఆయన రాధాకృష్ణ ఏ విషయాలు వెల్లడించాడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అని ఇప్పుడు మనం చూద్దాం. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య చేసినటువంటి ఆరోపణలలో రాధాకృష్ణ కొంచెం పరిమితులు మించి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి నాయకులు ఎవరికి కూడా వెన్నెముక ఉండదు, వాళ్ళ భార్యల్ని కూడా మీ చెల్లి అంటే నమ్మేసేసి పెళ్లి సంబంధాలు చూస్తారు అనేటటువంటి తీరులో వ్యాఖ్యానం చేయడం, అది పెద్ద విమర్శనాత్మకంగా మారడం అనేటటువంటి జరిగింది. అయితే దాన్ని సమర్థించుకునే విధంగా రాధాకృష్ణ చేస్తూ ఉపమానాలు సామెతల విలువ తెలీదు, తల్లికి చెల్లికి తేడా తెలీదు అంటే అది కామన్గా అంటారు, అటువంటి ఉపమానమే తప్ప దీంట్లో ప్రత్యేకించి ఏమీ లేదంటూ సమర్థించుకుంటూనే గతంలో జగన్మోహన్ రెడ్డి యొక్క చరిత్ర మొత్తాన్ని తవ్వడానికి ప్రయత్నించడము, ప్రత్యేకించి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలోనే అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్లో ఉండడమే ఇష్టపడినటువంటి వైఎస్ఆర్ తన చివరి దశలో ఇక్కడ నుంచి ఉండొద్దు, నువ్వు హైదరాబాద్లో వద్దు, బెంగళూరులోనే ఉండు అని చెప్పారు అనేది ఒక విషయం. అయితే వైఎస్ చనిపోయినటువంటి సందర్భంగా తాను జగన్మోహన్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు, వాటిని నేపథ్యంగా తీసుకుంటూ కొన్ని సీరియస్ కామెంట్స్ రాధాకృష్ణ చేశారు. దాంతోపాటుగా తనకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు, కానీ తాను జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వము, అతని ప్రవర్తన, మనస్తత్వము, అతని యొక్క ధోరణి అంతా తెలిసిన తర్వాత తాను జాగ్రత్త పడ్డానంటూ వెల్లడించాడు. దీంట్లో అంటే అంతర్లీనంగా రీడ్ బిట్వీన్ ద లైన్స్ అన్నట్లుగా తన వ్యాఖ్యల్లోనే వెల్లడించాడు. అంతేకాకుండా ఒక సీరియస్ హెచ్చరికను కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి ఒక హెచ్చరిక జారీ చేశాడు, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాధాకృష్ణని తిప్పకుండా అంటే ప్రతి పోలీస్ స్టేషన్లోని కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పుతాము, ఆయనకు ఊపిరి ఆడకుండా చేస్తామనేటటువంటి తీరులో రాధాకృష్ణని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్కి ప్రతిగా అన్నట్లుగా నా దగ్గర ఇంకా చాలా వివరాలు ఉన్నాయి మీ కుటుంబానికి సంబంధించి, అవన్నీ బయటపెడితే ఏమవుతుందో తెలీదు, మొత్తం రాష్ట్రం అంతా దిగ్భ్రాంతికి గురవుతుంది అంటూ రాధాకృష్ణ హెచ్చరించాడు. యాక్చువల్గా రాధాకృష్ణ కాలంలో ఏం రాశాడు అనేది ఇప్పుడు మనం చూద్దాం. రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నప్పుడు ఆ కుటుంబంలో చోటు చేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి సంఘటన గురించి సమయం వచ్చినప్పుడు నేనే బయట పెట్టాల్సి వస్తుందేమో తెలీదు. ఆ ఘటన గురించి తెలిసిన నాకు వివేకానంద రెడ్డి హత్యకు గురైనప్పుడు పెద్దగా ఆశ్చర్యం కలగలేదు. అంటే సంథింగ్ హ్యాపెండ్, అంటే ఒక క్రిమినల్ యాక్ట్ కానీ లేదంటే మర్డర్ స్థాయిలో ఇన్సిడెంట్ కానీ ఆ కుటుంబంలో చాలా పెద్ద తీవ్రమైనటువంటి ఘట్టం చోటు చేసుకుంది, అది నాకు తెలుసు, కానీ నేను బయటపెట్టేందుకు అవకాశం ఉంది, నేనే బయట పెట్టాల్సి వస్తుంది ఏమంటే ఇండైరెక్ట్గా దీన్ని అంతర్లీనంగా ఒక వార్నింగ్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టుగానే చెప్పాల్సి ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఈ అవినీతికి సంబంధించి నాకు ఆఫర్ ఇచ్చారు అనేటటువంటి దానికి సంబంధించి చూస్తే కనుక దాంట్లో ఉండేటటువంటి కీలకమైన అంశాలు, ప్రభుత్వాలతో తలపడటం నాకు కొత్త కాదు, రాజశేఖర రెడ్డితో మొదలైన మా పోరాటం కేసీఆర్ జగన్ రెడ్డి వరకు కొనసాగింది, అవసరమైతే భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తాము, దోచుకున్నది పంచుకునే అవకాశం కట్ అవుతుందన్న బాధతో వైసీపీకి నేను వ్యతిరేకిని అన్నట్టుగా నమ్మబలికే ప్రయత్నం జగన్ రెడ్డి చేస్తున్నారు. దోచుకోవడంలో నిన్ను మించిన వాళ్ళు ఎవరుంటారు జగన్ రెడ్డి, ఇక పంచుకోవడంపై ఆసక్తి ఉంటే నీ నుంచి అటువంటి ఆఫర్ వచ్చినప్పుడే ఎగిరి గంతేసేవాడిని కదా. అంటే జగన్ రెడ్డి ఇక పంచుకోవడంపై ఆసక్తి ఉంటే నీ నుంచి అటువంటి ఆఫర్ వచ్చినప్పుడే ఎగిరి గంతేసేవాడిని కదా అంటూ
అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి ఒక ఆఫర్ వచ్చింది, పంచుకుందాము, ఏదో ప్రాజెక్టు గురించో కరప్షన్కి సంబంధించో పంచుకుందాం అనేటటువంటి ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ వచ్చినప్పుడు తాను ముందుకు రాలేదు, అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆఫర్ని తిరస్కరించాను అన్నట్లుగా రాధాకృష్ణ ఆ వివరాలు వెల్లడించాడు. అంటే తానికి ఏ సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని కలిశాడు అనేది కూడా దీంట్లోనే చెప్పాడు. ఆయన చనిపోయిన తర్వాత, అంటే వైఎస్ చనిపోయిన తర్వాత కామన్ ఫ్రెండ్తో పాటు కలిసి వెళ్ళాను, తర్వాత పరామర్శించినప్పుడు ఆంధ్రజ్యోతి నేను చదవనంటూ జగన్మోహన్ రెడ్డి అసలు సందర్భం లేకుండా వ్యాఖ్యానించాడు. నేను వెళ్ళిందేమో సానుభూతి చెప్పడానికి, ఆయనకి సంబంధించినటువంటి ఒక పరామర్శని చేయడానికి వెళితే అసలు నేను ఆంధ్రజ్యోతినే చదవనని వ్యాఖ్యానించాడు. సో దాంతో జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ అనేది నాకు తెలిసింది. ఆ ఫ్రెండ్ దగ్గర, అంటే ఇతను కామన్ ఫ్రెండ్ కలిసి వెళ్ళాడు కాబట్టి ఆ ఫ్రెండ్ దగ్గరే మీ వాడు కొంచెం తేడా అనుకుంటాను అని వ్యాఖ్యానించాడు. కొంచెం అని చెప్పేసి అతను కొంచెం మొహమాటంగా చెప్పాడు. తర్వాత నాకు దానికి సంబంధించి, అంటే జగన్మోహన్ రెడ్డికి వర్సెస్ ఆంధ్రజ్యోతి నడుస్తున్నటువంటి ఉదంతంలోనే మంచి ఆఫర్, అంటే పంచుకోవడం దోచుకోవడం నీకు తెలుసు, పంచుకోవడంలో నాకు ఆసక్తి ఉంటే నీ నుంచి ఆ ఆఫర్ వచ్చినప్పుడే నేను సహకరించి ఉండేవాడిని కదా, నేను నీతో కలిసి ఉండేవాడిని కదా అంటూ ఆయన వ్యాఖ్యానం చేశాడు. అయితే దీంట్లో దేనికి సంబంధించి ఆఫర్ ఇచ్చాడు, ఏ సందర్భంలో ఆఫర్ ఇచ్చాడు, అంటే ప్రాజెక్టు ఆఫర్ ఇచ్చాడా, లేదంటే కరప్షన్కి సంబంధించి ఆఫర్ ఇచ్చాడా, లేదంటే ఆంధ్రజ్యోతి ఆల్రెడీ పత్రిక కాబట్టి 100 కోట్ల రూపాయలు సాక్షికి ఇచ్చినట్టే మీకు ఇస్తానన్నాడా, ఈ వివరాలు అయితే రాధాకృష్ణ ప్రస్తుతానికి వెల్లడించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి నుంచి మాత్రం తనకు ఆఫర్ వచ్చింది, ఆ ఆఫర్ని నేను తిరస్కరించాను అనేటటువంటిది ఒక స్పష్టంగా వెల్లడించాడు. ఇంకా భవిష్యత్తులో, అంటే దీనిని ఇంకా ఫర్దర్గా ఫాలోఅప్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక తన మీద వ్యక్తిగతంగా దాడి దూకుడు కనబరిస్తే కనుక ఖచ్చితంగా కొన్ని వివరాలు వెల్లడిస్తాను అనేటటువంటి కోణంలోనే ఈ రాధాకృష్ణ కొత్త పలుకుని వెలువరించారని మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు గాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగ్గుతుందా, లేదంటే రాధాకృష్ణనే ప్రత్యర్థిగా చూస్తూ మీడియా పరంగా పోరాటం సాగించడానికి ముందుకు వస్తుందా అనేది మనం వేచి చూడాలి.